చిన్నప్పుడు మనమంతా బూమరంగ్ ఆట ఆడుకునేవాళ్ళం. ఇలా విసరగానే అది మళ్ళీ తిరిగొచ్చి మన దగ్గరికే రావడం, మనల్నే గాయపరచడం అలా జరుగుతూ ఉండేది. సో, రాజకీయ బూమరంగ్‌లో అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ బూమరంగ్‌లో జగన్ ఏమైనా ఆ బూమరంగ్‌కి ఏమైనా చిక్కుకుపోయారేమో అన్న అనుమానం ఇప్పుడు కలుగుతోంది. ఆయన వేస్తున్న రాజకీయ స్టెప్స్ అలాగే అనిపిస్తున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్న సమయంలో వినుకొండ ఘటన మీద ఆయన ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయాలని భావించడం, దానికి తగినట్లుగానే అంతా రంగం సిద్ధం చేసుకోవడం ఇప్పుడు తెలిసిందే. కరెక్ట్‌గా అసెంబ్లీ సెషన్ సమయంలోనే ఆయనకి ఇది గుర్తొచ్చిందా అనేది సగటు ప్రజలకు కూడా అర్థమవుతుంది. అసలు ఈ టైంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అంత దారుణమైన శాంతి భద్రతల విఘాతం ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగింది? అసలే ఇప్పుడు పెట్టుబడులు రావాల్సిన సమయంలో దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరును చెరగొట్టడం, అంటే ఆంధ్రప్రదేశ్‌లో ఏదో జరుగుతూ ఉంది, 40 రోజులకే రాష్ట్రపతి పాలన విధించమని డిమాండ్ చేయడం అనేది బహుశా ఎక్కడ జరిగి ఉండకపోవచ్చు దేశ చరిత్రలో. జగన్ తీసుకుంటున్న ఇలాంటి స్టెప్స్ వల్ల ఆయనకే ఎక్కువ నష్టం జరుగుతుందేమో అన్న అనుమానం అయితే నాకు కలుగుతుంది. ముఖ్యంగా జగన్‌కు బల్క్‌గా ప్రజాస్వామ్యం యొక్క స్పిరిట్‌ని, ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తిని, ప్రజాస్వామ్యం యొక్క కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు ఒక పార్టీకి బల్క్‌గా 40% ఓట్ బ్యాంక్ ఉంటుంది. అలాగే అటువైపు ఒక 40% ఉంటుంది. ఆ మిగిలిన 20% తటస్థులు, మేధావులు, అలాగే ఆలోచించే వాళ్ళు మాత్రమే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను నిర్ధారిస్తారు. ఆ 20% మందిని మన వైపు టర్న్ ఎలా చేసుకోవాలన్న దాని మీదే రాజకీయ వ్యూహం కానీ, రాజకీయ చతురత కానీ ఆధారపడి ఉంటుంది. జగన్ దీన్ని కోల్పోతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ 40% మంది, అంటే తన పార్టీకి వద్దన్నా కావాలనుకున్న ఓట్లు వేసే వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఆయన ఎక్కువ సమయం కానీ, ఆలోచన కానీ ఉపయోగిస్తున్నారే తప్ప, ఈ తటస్థంగా ఉన్న, అంటే తన వైపు నుంచి అవతల వైపుకి, కూటమి వైపుకి వెళ్ళిపోయిన ఆ 20% మందిని కాపాడుకోవడానికి, తన వైపు తిప్పుకోవడానికి మళ్ళీ అంత ప్రయత్నించడం లేదు. ఆ ప్రయత్నాలు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి అనేది నా సొంత రాజకీయ, అంటే నేను జర్నలిస్ట్గా ఉండగా నేను అనుకుంటున్న భావన ఇది.